తిరుమలలో శ్రీవారి టికెట్ల కేటాయింపులో కీలక మార్పులు తేవాలని టీటీడీ నిర్ణయించింది. ఆఫ్లైన్ విధానంలో జారీ చేస్తున్న శ్రీవాణి దర్శన టికెట్ల కోటాను త్వరలో ఆన్లైన్లోకి మార్చనుంది. సిఫార్సు లేఖలకు విపరీతమైన డిమాండ్ ఉండడంతో భక్తులు 10,500 శ్రీవారి దర్శన టికెట్లు కోసం పోటీ పడుతున్నారు. 3 నెలల ముందుగా ఆన్లైన్లో రోజుకు 500 టికెట్ల చొప్పున అందుబాటులో ఉంచుతుండగా క్షణాల్లో బుక్ చేసుకుంటున్నారు. మరోవైపు ఆఫ్లైన్లో ఏ రోజుకారోజు తిరుమలలో 800, తిరుపతి విమానాశ్రయంలో మరో 200 టికెట్లను జారీ చేస్తున్నారు. శ్రీవాణి దర్శన టికెట్ల కోసం నేరుగా తిరుమలకు వచ్చే భక్తుల సంఖ్య క్రమేణా పెరుగుతోంది. అన్నమయ్య భవనం ఎదుట ఉన్న ఆఫ్లైన్ జారీ కేంద్రం వద్ద ఉదయం 6 గంటలకు టికెట్లు ఇస్తుండగా భక్తులు ముందు రోజు రాత్రి 7 గంటల నుంచే వేచి ఉంటున్నారు. భక్తుల ఇబ్బందులను పరిగణనలోకి తీసుకుని ఇక నుంచి అన్ని టికెట్లు ఆన్లైన్లో జారీ చేయనున్నారు. ఆఫ్లైన్ విధానాన్ని రద్దు చేస్తే ఆ టికెట్లను ఆన్లైన్లో భక్తుల జీపీఎస్ ఆధారంగా కేటాయిస్తారు. భక్తుడు తిరుమలలో ఉన్నట్లు జీపీఎస్ నిర్ధారించాకే శ్రీవాణి టికెట్లు ఆన్లైన్లో కొనుగోలు చేసేందుకు అనుమతి లభిస్తుంది.